హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు. మిరపలో అధిక పూత రావడానికి, పిందెలుగా మారడానికి స్ప్రే చేయు మందుల మిశ్రమాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో ఒక కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దీని తర్వాత వీడియో ద్వారా మరొక ఇంపార్టెంట్ కాంబినేషన్ చూద్దాం. మొదటి కాంబినేషను బేయర్ ప్లానోపిక్స్ మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి ఫ్యాంటాక్ ప్లస్ మరియు పిఐ బయోవిటా. ఈ మూడు మందులు స్ప్రే చేసే సమయంలో మీ మిరప తోటలో ఉండాల్సిన కండిషన్స్ ఏమిటి అంటే, ఒకటి, తోటకి తడిపెట్టిన మరుసటి రోజున స్ప్రే చేయాలి. రెండవది, ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చి ఉండాలి, అంటే తోట వయసు కనీసం 60 రోజులు లేదా అంతకు మించి ఉండాలి. 3, తోట మొత్తం కలిసిపోయి ఉండాలి, అనగా అంతర్సేద్యం పైపాటులు ఆగిపోయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు స్ప్రే చేయండి. బేయరు ప్లానోపిక్స్ ఎకరానికి 50 mlకి మించి అస్సలు కలపకండి. డోసేజీ 50 mlకి మించి దాటితే చిగురు, పూత రెండూ మాడిపోతాయి. గ్రోమోరు ఫ్యాంటాక్ ప్లస్ని 250 ml మోతాదులో స్ప్రే చేయండి ఎకరానికి. పిఐ బయోవిటాని ఎకరానికి 500 ml మోతాదులో కలిపి స్ప్రే చేయండి. ఈ 3 కూడా లిక్విడ్స్ రూపంలోనే ఉంటాయి. ప్లానోపిక్స్ ధర 100 ml 110 రూపాయలు ఉంటుంది, కానీ 50 ml మాత్రమే కలపాలి. ఫ్యాంటాక్ ప్లస్ ధర 250 ml 950 రూపాయలు లేదా 1000 రూపాయలుగా ఉంటుంది. బయోవిటా ధర 500 ml 450 రూపాయలు లేదా 500 రూపాయలుగా ఉంటుంది. వీటిని మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేయండి. 160 లీటర్లకు మించి నీటిని వాడకుండా ఉంటేనే బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. ప్లానోపిక్స్లో ఉన్న నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ మొక్క పైకి పెరగడాన్ని నివారించి సైడ్ కొమ్మలు అధికంగా వచ్చే విధంగా చేస్తుంది. మొక్కలో ఫ్లవరింగ్ రప్పించి అది పిందెగా మారే విధంగా చేస్తుంది. ఫ్యాంటాక్ ప్లస్లో ఉన్న అమినో యాసిడ్స్ మరియు ఫోలిక్ యాసిడ్స్, విటమిన్స్ మొక్కలో ఫ్లవరింగ్కి, పిందెలు గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బయోవిటాలోని మైక్రోన్యూట్రియంట్స్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ పిందెలు ఏర్పడడానికి, పూత రావడానికి, చిగురు రావడానికి ఉపయోగపడుతుంది. రెండవ కాంబినేషన్ గురించి తర్వాత వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.